హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు ఈజీ అండ్ సింపుల్ కాకరకాయ వేపుడు చూపిస్తున్నాను. ఇది జర్నీలో ఉన్నప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ముందుగా కాకరకాయలని సన్నగా తరుక్కొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తానికి ఒక్కసారిగా వేసుకోకుండా కొన్నిగా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గుప్పెడు పల్లీలు, గుప్పెడు నువ్వులు, కొంచెం ఒక హాఫ్ కొబ్బరి తీసుకొని వీటిని అన్నింటినీ దోరగా వేయించుకోవాలి. సపరేట్గా వేయించుకున్న వాటి అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని దీని లోపలికి కావలసినంత కారము, ఉప్పు, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం బరకగా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము దీని లోపలికి ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్నప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ లోపలికి ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు సగం మిక్సీ పట్టుకున్నాక దీని లోపలికి మనము ఒక హాఫ్ కాకరకాయలని వేయించుకున్న కాకరకాయలని మొత్తం కాకుండా సగానికి యాడ్ చేసి ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల కాకరకాయ దాని లోపలికి మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు పోపు దినుసులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును యాడ్ చేసి చింతపండు మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఎక్కడ మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి ఇది ఒక 2-3 డేస్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేసి ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కాకరకాయ చేదు ఎన్హాన్స్ అవుతుంది. దీనివల్ల చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు దీన్ని తీసుకెళ్తే ఒక 2-3 డేస్ వరకైనా చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చింతపండు మొత్తం బాగా దగ్గరికి అయ్యాక మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది ఇంకా సగం పక్కన ఉంచుకున్న కాకరకాయలు వాటన్నింటిని బ్యాచెస్ అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఒక 1 వీక్ వరకైనా కూడా ఉంటుంది. ఈవెన్ ఫ్రిడ్జ్లో కూడా ఉంచాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చిన్నపిల్లలైనా కూడా అలాగే తినేయచ్చు. దీన్ని రైస్, చపాతి, రోటీ దేనిలోకైనా వేడివేడిగా తింటే బాగుంటుంది అన్నంని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Follow for more recipes. Thank you.